మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణ ఆర్మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానములో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మనమందరము కూడా వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో లెంటులోని 3వ ఆదివారంలోనికి మనము వచ్చి ఉన్నాము. ఈ లెంటులోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు, అలానే పత్రికా పాఠ్యభాగముగా పేతురు గారు భక్తకోటికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని 11వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైన యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 36 నుంచి 51వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారము మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను మనము ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన దేవా, నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాసనకు వచ్చి ఉన్నాం. దేవా, గతించినటువంటి దినములన్నీ నీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పునరుద్ధాన దినమందు మరి ఒక్కసారి మేమందరము నీ సన్నిధానంలో చేరి నేను స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. దాన్ని బట్టి వందనాలు. కొద్ది నిమిషములు నీ వాక్యం ధ్యానపరైనటువంటి నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా చేయమని, మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ లెంటులోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖనములను మనము పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సువార్త యోహాను గారు రాసినటువంటి ఈ సువార్త 6వ అధ్యాయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ అధ్యాయము చాలా లోతైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉంది. అలానే పాత నిబంధన పాఠ్యభాగమైనటువంటి యెషయా గ్రంథము కూడా ఈ 49వ అధ్యాయము చదవబడినటువంటి లేఖనాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ముందుగానే అక్కడ రాయబడినటువంటి లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన భవిష్యత్తులో ఏమి చేస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని అక్కడ వ్రాయడం జరిగింది. అలానే యేసుక్రీస్తు వారి లోకంలోనికి రక్షకుడిగా వచ్చిన తరువాత యూదులకు, యూదేతరులకు అందరికీ కూడా రక్షణ సువార్తను ప్రకటించడం మనము చూస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు ఆయన ఎవరో, ఏమై ఉన్నాడో, ఎక్కడి నుంచి వచ్చాడనే విషయాలు అనేక సందర్భాల్లో తెలియజేశాడు. మరి ముఖ్యంగా ఈ లెంట్ సీజన్లో ఈ యోహాను సువార్త 6వ అధ్యాయము మనము ధ్యానం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము, విషయము అని మనం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే యోహాను సువార్త 6వ అధ్యాయము, అలానే 10వ అధ్యాయము, 15వ అధ్యాయము, 17వ అధ్యాయము, ఈ అధ్యాయాలు కేవలం యోహాను సువార్తలో మాత్రమే రాయబడినటువంటి మాటలు, ఇంకే సువార్తలోని కూడా ఉండవు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నటువంటి మాటను చూస్తూ ఉంటున్నప్పుడు జీవాహారము నేనే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నన్ను భుజించాలి, నన్ను తినాలి అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి సీజన్లో మరి ముఖ్యం మనం ప్రతి మొదటి ఆదివారము ప్రభురాత్రి సంస్కార భోజనాన్ని మనం ఆచరణ చేస్తూ ఉంటాం. ఆయన శరీరమును ద్రాక్షరసముగా రొట్టిగాను, ద్రాక్షరసము రక్తముగాను మనం భోజనముగాను పానముగాను చేస్తూ ఉంటాం.
దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయుడి అని మాట్లాడుతూ ఉంటాడు. నిత్యరాజ్యంలోనికి మీరు ప్రవేశిస్తారనేటువంటి మాటలు కూడా మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఆ కోవలోనే ఈ మాటలు మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ అధ్యాయము చాలా లోతైనటువంటి విషయాలను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా క్షయమైనది, అక్షయమైనది అనేటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ 34వ వచనంలో అంటూ ఉంటాడు. ఆయన అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తినను. తండ్రి మాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వతురు, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును కూడా త్రోసివేయను అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేయడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరు ఏమై ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా తండ్రి నాకు అనుగ్రహిస్తేనే కానీ మీరు నన్ను వెంబడించారు, నేను జీవాహారమును అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో అంటాడు, నా అంతటి నేనే రాలేదు కానీ తండ్రి ఏ ఉద్దేశము కొరకైతే నన్ను పంపించి ఉన్నాడో ఆ ఉద్దేశమును నేను నెరవేర్చడానికి వచ్చాను అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తన సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి రాలేదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల కాలంలో, మరి ముఖ్యంగా 3.5 సంవత్సరాల కాలంలో పరిచర్య విషయంలో ఎంతో విస్తృతమైనటువంటి పరిచర్య చేశాడు. పరలోక రాజ్య మర్మములను తెలియచేశాడు. నిత్య జీవమునకు వారసులు కావాలి అంటే ఏ రీతిగా మానవ జీవితాన్ని జీవించాలో తెలియచేశాడు. పాపములు క్షమించబడాలి అంటే ఎవరిని వెంబడించాలో తెలియజేశాడు. అనేక విషయాలు తెలియచేసినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ అధ్యాయంలో అంటూ ఉంటాడు, జీవాహారము నేనే అనేటువంటి మాట, ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్ అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడు, నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించినటువంటి దానంతటిని నేనేమీ పోగొట్టుకొనుక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైనది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుతాను. ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు నిత్యత్వము అనేది ఒకటి ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నిత్య నరకము, నిత్య జీవము ఈ రెండు ఉన్నాయి. అయితే ఎవరు నిత్య జీవంలోనికి వెళతారు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తూ ఉంటారో వారందరూ ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా త్రోసివేయను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలానే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఏమని ఒక్కసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు, తన్ను ఎందరు అంగీకరింతురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ఈ రెండు మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను అని ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త కాకుండా మన మత్తయి సువార్త ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నా యొద్దకు రండి అనేటువంటి మాటను, ప్రయాసపడి భారం మోసిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇంకేమంటున్నాడంటే, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తూ ఉండో వారందరూ కూడా దేవుని కుమారులు, ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దోస్ హు ఆర్ యాక్సెప్ట్. యేసుక్రీస్తును రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తూ ఉంటారో వారందరూ దేవుని యొక్క బిడ్డలుగా, కుమారులుగా, ప్రియమైనటువంటి పిల్లలుగా అంగీకరించబడతారు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ఈ అధ్యాయంలో చెప్పాడు, నన్ను భుజించువాడే నిత్యత్వంలోనికి వస్తూ ఉంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నన్ను జ్ఞాపకం చేసుకోవడం చేయడు.
ఒక రకంగా ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవునికి దగ్గర అవ్వడానికి, దేవునితో సహవాసం చేయడానికి, ఈ పరిశుద్ధ సంస్కార విందులో మనం పాలు పంపులు పొందడానికి అవకాశం ఉంది. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో వారు ఈ విందులో పాల్గొంటారు. తద్వారా నిత్యరాజ్యంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి భక్తి జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలనేటువంటి మాటను కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాటను ఆలోచన చేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి యూదులకు ఒక రకమైనటువంటి జలసి, అసూయ వచ్చేసింది. ఏమంటూ ఉన్నారు? కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పుచున్నందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచూ ఉన్నారు. వీరికి సరైనటువంటి అవగాహన లేదు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును వారు పాటిస్తూ ఉన్నారు, కానీ పూర్తిగా వారు అవగాహన చేసుకునేటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు, యోసేపు కుమారుడైన యేసు కాడ ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచూ ఉన్నాడని అని. అందుకు యేసు మీలో మీరు సణుగుకొనుకుడి. యేసుక్రీస్తు వడ్లవాణి కుమారుడు కదా, వీళ్ళ తల్లిదండ్రులు యోసేపు మరియమ్మలు కదా, మనకు తెలుసు కదా, ఈయనంటి పరలోకం నుండి వచ్చి ఉన్నాడు. ఈయన వచ్చినప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నేను భూ సంబంధమైనటువంటి వాటిని మీరు వెతుకుతూ ఉన్నారు, కానీ పరలోక సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకున్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ కొండ మీద ప్రసంగం అంతా కూడా అదే కదా, మీకు ఏమి కావాలో తండ్రికి తెలుసు కాబట్టి ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి అని చెప్పినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా సనుక్కుంటున్నటువంటి పరిస్థితి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు మరలా హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు కనుక మీరు సణుగు కొనవద్దు అని మరలా చెబుతూ ఉన్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన అంటుంటే, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. అంచెదినమున నేను వారిని లేపుతున్నాను. అంచెదినమున రిజరెక్షన్ డే, రెండవ రాకడ సమయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనములో వ్రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకున్నటువంటి ప్రతి వాడును వాని యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూడలేదని ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి, విశ్వసించువాడే నిత్య జీవం, ఎటర్నిటీ. విశ్వసించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ 11వ అధ్యాయం చూస్తుంటాడు కదా, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసము, క్రైస్తవ సిద్ధాంతం అంతా కూడా కేవలము విశ్వాసం మీద ఉన్నది. నమ్ముటో నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన అనేక సందర్భాల్లో మీరు విశ్వాసము కలిగి ఉండండి, అపనమ్మకము తొలగించుకోండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసము లేని మూర్ఖతరములారా ఎంతకాలం నేను మీ మధ్య ఉంటాను అని కూడా ఆయన హెచ్చరిక చేసినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి మాటలు మనము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు, ఐ యామ్ ద లివింగ్ బ్రెడ్, నేనే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారం అయి ఉన్నాను. మీ పితరులు పూర్వకాలంలో ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? నిర్గమాకాండ గ్రంథంలో జరిగినటువంటి సంఘటన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సముద్రం 2 పాయలుగా చేసిన తర్వాత వారి ఆకలి నింపడానికి దేవదూతలు తిన్నటువంటి భోజనాన్ని దేవుడు వారికి ఇస్తూ ఉంటున్నప్పుడు వారు తిన్నారు. అంటే దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అయినప్పటికీ కూడా వారు దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచుకోలేకపోయినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటే, మీ పితరుల అరణ్యములో మన్నాను తిని చనిపోయేది, దీన్ని తినివాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితేనే కానీ వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఆహారం పరలోకమునకు జీవము కొరకైనటువంటి నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచూ ఉన్నాను. జీవాహారం ఆయనే. ఏమిటి? ఆయన శరీరమే. మనందరికీ తెలుసు కదా, ఆయన అప్పగింపడినటువంటి రాత్రి రొట్టెని తీసుకుని
శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచున్నటువంటి నా శరీరమైనటువంటి అనేటువంటి మాటను జ్ఞాపకం చేసి, దీన్ని తినండి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ప్రకారమే భోజనమైనటువంటి వెంపట ద్రాక్షారసం పట్టుకొని మీ కొరకును అనేకుల కొరకును చిందించబడినటువంటి క్రొత్త నిబంధన రక్తమై ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వర్ణాలు అంటే ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు విశ్వసించాలి. ఏదో అలవాటుగా మనం వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రభురాత్రి సంస్కార భోజనములు ఆయన శరీరమును ఆయన రక్తమును మనం భోజనముగాను పానముగా చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ అంటూ ఉండగా మిమ్మల్ని ఆయన శరీరమును నిజమైన రక్తమును మిమ్మల్ని నిజమైనటువంటి విశ్వాసంలో నడిపించిన కాక అని అంటూ ఉంటాం. అంటే ఏది మనలను పరలోకంలో తీసుకున్నాడంటే ఈ పరిశుద్ధ సంస్కార విందులో మనం పాల్గొవాలి, విశ్వసించాలి. జీవాహారం అనేనే మన్నాను తిని చనిపోయారు, నన్ను తిని కూడా ఎంత మాత్రం కూడా చనిపోడు అనేటువంటి మాటను, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే లార్డ్ సప్పర్ యొక్క ప్రాముఖ్యతను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ విశ్వాసములో ముందుకు వెళ్ళాలి, యేసుక్రీస్తు సహవాసము కలిగి ఉండాలి. ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పేతురు గారు భక్త కోటికి లేఖ రాస్తూ దేవాతి దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే దుష్టత్వము నుండి మనం బయటపడాలి అని మాట్లాడుతూ క్రైస్తవ జీవితము ఎలాంటి జీవితాన్ని అలవాటుకు చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టముగా పేతురు భక్త కోటికి లేఖ రాస్తూ మాట్లాడుతున్నాడు. నిజమే, పత్రికలు మానవ జీవితానికి అర్థాన్ని పడుతూ ఉంటాయి. మనము ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలి, మనము సోమరిపోతులము దిగంబరులము పనికిమాలినము కాకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్తకోటికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 2-11 వచనాలు. భక్తకోటికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 2-11 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చి అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటి అన్నింటినీ మనకు దయచేసినందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యేసును కూర్చున్నట్టయినటువంటి అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించిన గాక అని మాట్లాడుతూ ఏమంటాడంటే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైనటువంటి వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన ఈ లోకమున భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలువారు ఉన్నట్లు వాటిని అనుగ్రహించడం. ఎందుకు ఈ వాగ్దానం మనకి ఇచ్చినటువంటి దేవస్వభావమునందు పాలువారుగా ఉండడానికి ఆయన మనకు అనుగ్రహించాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ 8 విషయాలు ఇక్కడ పేతురు గారు అక్కడ భక్తకోటికి లేఖ రాస్తూ, ఈ విషయాలన్నీ మీ జీవితంలో మీరు అలవాటు చేసుకుంటే మీరు సోమరిపోతులైనను పనికిమాలిన వారుగా కాకుండా ఉండడానికి ఏమంటున్నాడంటే మీరు ఇట్టి క్రియలు చేయవారు ఎప్పుడూ కూడా తొట్టిల్లరు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తారు. ఏంటి ఆ క్రియలు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమునందు అశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకున్నాడు. ఇవి మీకు కలిగి విస్తరించినలా అవి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చెయ్యను. మనము భక్తి గలవారముగా మంచి విశ్వాసులుగా ఉండాలి అంటే ఇవి మనము అలవాటు చేసుకోవాలి. ఎవరికైతే ఇవి కలిగి ఉంటారో వారు తొట్టిల్లకుండా ఉండడానికి అవకాశం ఉంది. ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు సహవాసము చేయడానికి అవకాశం ఉంది. ఈ 8 విషయాలు ఏంటట? పూర్ణమైనటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి, సద్గుణాలు కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి,
ఆశా నిగ్రహాన్ని టెంప్ అయిపోకుండా ఉండాలి, సహనము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, దయను కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక, కొరింథీకి రాసినటువంటి పత్రిక మనందరికీ తెలుసు కదా, 13వ అధ్యాయంలో కూడా ఈ ప్రేమను గూర్చి దయను గూర్చి మాట్లాడుతూ ఉంటాడు. క్రైస్తవుడుగా మనం అలవర్చుకునేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహనము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనము కలిగి ఉంటున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సహవాసము చేయడం, మెరిటి క్రియలు చేయవరు. ఏమంటున్నాడంటే ఇవి మీకు కలిగి విస్తరించిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవనో వాడు పూర్వక పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అయిపోతూ ఉంటాడు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి నిశ్చయముగా జ్ఞాపకర్తగా ఉండి మీరు క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టున్నారు. ఇలాగన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా కలుగును. సమృద్ధిగా కలగాలి. యేసుక్రీస్తు వారు అక్కడ కూడా చెప్పాడు, యోహాను సువార్తలో. ఇక్కడ కూడా ఇలాంటి క్రియలు మీరు కలిగి ఉంటున్నప్పుడైతే మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రాజ్యంలోని నిత్యత్వంలోనికి ఎటర్నిటీకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు క్రియలు చేయవారు ఎప్పుడునూ తొట్టిల్లరు. తొట్టిల్లకుండా ఉండాలి అంటే పైన చెప్పినటువంటి ఈ 8 విషయాలు కూడా మనము అలవర్చుకోవాలి. అలా ఉంటూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మనకు సమృద్ధిగా కలుగుతూ ఉంది. సమృద్ధిగా కలుగుతూ ఉంది. అంటే దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఎటర్నిటీ. పరలోక రాజ్యంలో చేరడానికి మనకు అనుమానం లేకుండా మనం చేరడానికి పైన చెప్పినటువంటి ఈ 8 లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు నిత్యత్వంలోనికి వెళ్ళడానికి దేవాతి దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపచేసే అవకాశం ఉంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు స్తుతులు స్తోత్రాలు నాయన దేవా, నీ కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ బిడ్డలుగా నీ సన్నిధికి వచ్చిన నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించండి. విశ్వసించేవాడని నిత్యజీవం కలవాడన్నావు దేవా. మా పితరులు మన్నాను తిని దేవా ఆ అరణ్యంలోనే చనిపోయారు. కానీ మేము నీ యొక్క శరీరమును రక్తమును మేము భోజనముగాను పానముగా చేసినప్పుడు మమ్మల్ని నిజమైనటువంటి విశ్వాసంలో నడిపించే భాగ్యాన్ని మీరు మకిస్తున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా 8 లక్షణాలు మేము కలిగి ఉండి నిత్యరాజ్యంలోనికి వెళ్ళడానికి నీకు అనుగ్రహించమని, మహిమ పొందుకోమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వ్యక్తపడేను గాక. ఆమెన్.